అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా టేస్టీగా ఎప్పుడు తిన్నా బోర్ కొట్టని మంచి టేస్టీ మసాలా గ్రేవీతో ప్రాన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్‌ని కాస్తంత వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక మరాఠీ మొగ్గ, అలాగే 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత బిగ్ సైజ్ ఉన్న 2 ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవసరం లేదు. పచ్చి వాసన పోయి పింక్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా స్లైస్‌గా కట్ చేసినవి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలనేవి మంట ఎక్కువగా పెట్టి అలాగే డీప్ ఫ్రై చేయవసరం లేదనమాట. పచ్చి వాసన పోయి మనకి పింక్ కలర్ షేడ్ వచ్చే వరకు మగ్గితే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే ఒక 3 టమాటాలని, పండు టమాటాలని వాటిని ప్యూరీ పట్టుకొని రెడీగా ఉంచానండి. అదనేది యాడ్ చేస్తున్నాను. నేను చెప్తుందైతే 1 కేజీ ప్రాన్స్‌కి కర్రీ కొలత అని చెప్తున్నాననమాట. ఈ విధంగా టమాటా గ్రేవీని, అలాగే ఉల్లిపాయలని పచ్చి వాసన మరొకసారి పోయి మనకి టమాటాలో నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు ఈ విధంగా టమాటాలో నీరంతా పోయింది. అలాగే మనకి టమాటా గ్రేవీ అనేది రెడీ అయింది కదా! ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే ఈ టమాటా గ్రేవీని అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని మరి పచ్చి వాసన పోయి ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది ఎవరైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక టమాటా గ్రేవీని ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించాక చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. అలాగే లైట్ బ్రౌన్ కలర్ కూడా వస్తుందనమాట. మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రొయ్యల్ని, వాటిల్లో నారల్ని అవన్నీ తీసేసి పసుపు యాడ్ చేసి మనం రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఉంచుకుంటాం కదా! అవన్నీవి యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసేటప్పుడు మనం ఎటువంటి వాటర్‌ని యూజ్ చేయొద్దండి. ఎందుకంటే రొయ్యల్లో ఉన్న వాటర్‌తోనే మనకి పూర్తిగా రొయ్యలనేవి ఉడికిపోతాయి. ఇవొచ్చేసి పెద్ద రొయ్య అనమాట. సో, దానికి ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేసే పనే అవసరం లేదనమాట. చూడండి ఈ విధంగా రొయ్యల్లోకి ఈ టమాటా గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే రొయ్యల్ని ఉడికించుకునేటప్పుడు మంటని మరీ హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి అలాగే రొయ్య గట్టిగా అయిపోతుందండి. అంటే నారలాగా అయిపోయి తింటున్నప్పుడు టేస్ట్ అంత బాగుండదనమాట. సో, రొయ్యని ఎప్పుడు ఉడికించుకున్నా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి. రొయ్య ఉడికే విధానాన్ని బట్టి కూడా కూర టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా మూత పెట్టి ఒక 5, 6 నిమిషాల్లో చూడండి ఎంత వాటర్ అనేవి వచ్చాయో. మరొక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రొయ్య అనేది ఉడకటం అయిపోతుందనమాట. ఇందులోకి ఎటువంటి వాటర్ నేను అయితే యాడ్ చేయలేదు. ఆ రొయ్య నుంచి వచ్చిన వాటర్‌తోనే మనకి రొయ్యలనేవి ఉడకడం జరిగింది. చూడండి ఫైనల్‌గా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఈ విధంగా రొయ్యని దగ్గరగా ముడుచుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో మీ టేస్ట్‌కు తగినట్టుగా అలాగే మీ స్పైసెస్‌కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసి రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కొంతమంది స్పైసెస్ ఎక్కువగా తింటారు. కొంతమంది స్పైసెస్ అనేవి మీడియంగా తింటారు కాబట్టి కారం అనేది నేను క్వాంటిటీ చెప్పలేదు. సో, ఈ విధంగా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అనేది యాడ్ చేసి మళ్ళీ మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది మరొకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే కూరని కుక్ చేయాలి. అప్పుడే మీకు ఈ కూర టేస్ట్ అనేది బావుంటుంది. ఈ విధంగా మూత పెట్టి మరొక 5 నిమిషాల తర్వాత తీశారంటే చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇందులోకి పైగా కొత్తిమీర సన్నగా కట్ చేసింది యాడ్ చేస్తే ఎంతో సింపుల్‌గా టేస్టీగా
ప్రాన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని విజిట్ చేసి మరెన్నో టేస్టీ వంటల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇది బ్యాచిలర్స్ అయినా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్ మెథడ్‌లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.